హలో అండి, వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లైస్ సబ్జెక్ట్లోని స్విచ్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ స్విచ్ గురించి చూద్దామండి. ఎ స్విచ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కెన్ కనెక్ట్ 2 points ఆర్ డిస్కనెక్ట్ 2 points. ఇక్కడ 2 pointsని తీసుకున్నాం కదా, ఈ 2 pointsని కనెక్ట్ చేయడం కానీ లేదంటే ఈ 2 pointsని డిస్కనెక్ట్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్నే స్విచ్ అంటాం. కనెక్ట్ చేయడం అంటే ఈ రెండింటిని ఇలా కనెక్ట్ చేయాలి, అదే డిస్కనెక్ట్ చేయడం అంటే ఇక్కడ ఈ 2 point ఇదొక పాయింట్ ఉంది కదా, ఇలా ఓపెన్గా ఉంచాలి. ఓకే, ఇది మీకు స్విచ్ సింబల్. కనెక్ట్ చేసినప్పుడేమో ఇలా ఉంటుంది, డిస్కనెక్ట్ చేసినప్పుడేమో ఇలా ఉంటుంది. అంటే ఈ 2 pointsని కలపడం కానీ లేదా అంటే కనెక్ట్ చేయడం కానీ డిస్కనెక్ట్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్నే స్విచ్ అంటాం. ఇఫ్ ద స్విచ్ ఈజ్ యాక్టింగ్ సో యాజ్ టు కనెక్ట్ 2 points, ఇట్ ఈస్ సెట్ టు బి ఇన్ ఆన్ పొజిషన్. ఆ 2 pointsని ఇలా కనెక్ట్ చేసేదాన్ని ఏమంటాము అంటే స్విచ్ అనేది ఆన్ పొజిషన్లో ఉంది అని చెప్తాము. ఇఫ్ ద స్విచ్ ఈజ్ యాక్టింగ్ సో యాజ్ టు డిస్కనెక్ట్ 2 points, అంటే ఇలా డిస్కనెక్ట్ చేసి ఉన్న దాన్ని ఏమంటామంటే స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంది అని చెప్తాం. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసామో అలా కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ స్విచ్ అనేది వర్కింగ్లో ఉంటుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇలా ఉంది అంటే డిస్కనెక్ట్ చేసినట్టు ఉంటే ఇటు నుంచి ఇటు మనకి కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఏ సోర్సు లేదు కదా, ఇది ఓపెన్గా ఉంది కదా. అంటే ఇలా కనెక్ట్ చేసి ఉంటేనేమో స్విచ్ అనేది ఆన్ పొజిషన్లో ఉన్నట్టు, ఇలా డిస్కనెక్ట్ చేసి ఉంటేనేమో స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉన్నట్టు. ఆన్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది, ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకే, ద మూవింగ్ ఆర్మ్ మూవ్ టు ఓపెన్ ఆర్ క్లోజ్ ఏ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ ఏ పోల్. మనం ఇప్పుడు ఏమంటున్నాం, పోల్ అంటే ఏంటి, త్రూ మనం క్లాసిఫై చేస్తాం కదా. ఓకే, క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు పోల్స్ అండ్ త్రోస్ అంటున్నాం కదా. అసలు పోల్ అంటే ఏంటి, త్రో అంటే ఏంటంటే మనం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఉంది, ఇలా ఉంది కదా స్విచ్. ఆ స్విచ్ ఉంటే మనం ఆన్ చేయాలి అంటే ఎక్కడ ప్రెస్ చేస్తాం, ఇక్కడ ప్రెస్ చేస్తాం ఆన్ చేయాలి అంటే. ఓకే, అదే ఆఫ్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేస్తాం. ఇలా మనం ఆన్ ఆఫ్ చేస్తాం చూసారా, ఈ మూవింగ్ ఆర్మ్నే మనం పోల్ అంటాం. అంటే ఇక్కడ ఆన్ చేయాలంటే ఇక్కడ ఆఫ్ చేయాలంటే ఇలా మూవ్ అవుతుంది చూసారా, ఆ మూవింగ్ ఆర్మ్నే పోల్ అంటాం. మరి త్రో అంటే ఏంటి అంటే ద వే కెన్ ఆల్సో బి కాల్డ్ as త్రో. అకార్డింగ్ టు పోల్స్ అండ్ త్రోస్ ద స్విచ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 types. అవేంటి అంటే సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్, సింగిల్ పోల్ డబుల్ త్రో స్విచ్, డబుల్ పోల్ సింగిల్ త్రో స్విచ్, డబుల్ పోల్ డబుల్ త్రో స్విచ్ అండ్ మల్టీ పోల్ మల్టీ త్రో స్విచ్. దీన్ని మనం సింపుల్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలా నేమ్ మొత్తం మెన్షన్ చేయడండి. ఎస్పీఎస్టీ, ఎస్పీడీటీ, డిపిఎస్టీ, డిపిడిటీ ఇలానే అడుగుతాడు. మ్యాక్సిమం ఏంటంటే ఐఎస్ఐ సింబల్స్ ఉన్నాయి కదా, ఆ సింబల్స్ అడగొచ్చు మిమ్మల్ని. ఓకే, అంతేగాని ఫుల్ ఫామ్స్ అడగడు, ఈ షార్ట్ కట్స్ అడుగుతాడు, ఇవి గుర్తుపెట్టుకోండి. స్విచ్చెస్ అంటే ఇవేనా, ఇంకా ఏమైనా టాగల్ స్విచ్చెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేనా స్విచ్చెస్ అంటే అకార్డింగ్ టు పోల్స్ అండ్ త్రోస్ ద స్విచ్చెస్ ఆర్ క్లాసిఫైడ్ as దీస్ టైప్స్. అదే అకార్డింగ్ టు మెకానిజం ఆఫ్ ఆపరేషన్ అన్నప్పుడు మీకు స్విచ్చెస్ అనే టాగల్ స్విచ్ అని, పుష్ బటన్ స్విచ్ అని, రోటరీ స్విచ్ అని అవన్నీ కూడా అకార్డింగ్ టు మెకానిజం ఆఫ్ ఆపరేషన్ ద స్విచ్చెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ అని అక్కడ మీకు అవి వస్తాయండి. ఇక్కడ అకార్డింగ్ టు పోల్స్ అండ్ త్రోస్ అన్నప్పుడు ఈ స్విచ్చెస్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్విచ్చెస్ యొక్క సింబల్స్ చూద్దాం. ఓకే, దీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ స్విచ్చెస్. సింగిల్ పోల్ సింగిల్ త్రూ. సింగిల్ పోల్ అంటే ఈ మూవింగ్ అని చెప్పాను కదా, ఆన్ ఆఫ్ అని, ఇది మీకు సింగిల్ పోల్, ఇది సింగిల్ త్రో అంటే ఒక్క వేనే అనమాట. నెక్స్ట్ సింగిల్ పోల్ డబుల్ త్రూ అంటే ఇక్కడ స్విచ్ ఉంది చూసారా, ఇదే సింగిల్ పోల్ ఇటు కనెక్ట్ చేయొచ్చు ఇటు కనెక్ట్ చేయొచ్చు, అంటే 2 ways ఉన్నాయి అనమాట. ఈ 2 ways వేనే ఏమన్నాను త్రోస్ అంటారని చెప్పాను కదా, ఇక్కడ మాత్రం ఒక్క వేనే ఉంది సింగిల్ పోల్, అలానే సింగిల్ త్రో అంటే ఒక వేనే ఉంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి సింగిల్ పోలే బట్ డబల్ త్రోస్, ఇటు కనెక్ట్ చేయొచ్చు ఇటు కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి డబల్ పోల్ సింగిల్ త్రూ, ఇదొక పోలు ఇదొక పోలు, డబల్ పోల్స్ ఉన్నాయి బట్ ఈ పోల్కి ఈ ఒక్క త్రోనే, అలానే ఈ పోల్కి కూడా ఈ ఒక్క త్రోనే, డబల్ పోల్ సింగిల్ త్రో. నెక్స్ట్ డబల్ పోల్ డబల్ త్రో అంటే ఇక్కడ డబల్ పోల్స్ ఉన్నాయి, ఈ పోల్కి చూసుకుంటే ఎన్ని త్రోస్ ఉన్నాయి, డబల్ త్రోస్ ఉన్నాయి, అలానే ఈ పోల్కి కూడా ఎన్ని త్రోస్ ఉన్నాయి, డబల్ త్రోస్ ఉన్నాయి. అందుకే డబల్ పోల్ డబల్ త్రో అంటాం. మరి మన ఈ సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్ అనేది ఒక సర్క్యూట్లో ఎలా వర్క్ చేస్తుంది అంటే
ఓకే, ఇలా ఉంది అంటే స్విచ్ అనేది ఓపెన్ అయినట్టు. ఇప్పుడు మనం వోల్టేజ్ అనేది ఇచ్చాము, బట్ స్విచ్ అనేది ఎలా ఉంది, ఓపెన్ అయి ఉంది అంటే డిస్కనెక్ట్ అయి ఉన్నాయి 2 పాయింట్స్. డిస్కనెక్ట్ అయి ఉంటే ఆ స్విచ్ అనేది ఏ పొజిషన్లో ఉన్నట్టు, ఆఫ్ పొజిషన్లో ఉన్నట్టు. ఆఫ్ పొజిషన్లో ఉంటే మనకి ఇటు వోల్టేజ్ ఇచ్చినా కూడా ఇటు ఈ స్విచ్ ద్వారా ఏ కరెంట్ అనేది కూడా ఫ్లో అవ్వదన్నమాట. అదే మనకి స్విచ్ అనేది ఇలా ఉందనుకోండి, అంటే ఆ 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది స్విచ్ అనేది. ఓకే, ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల మనం ఎప్పుడైతే వోల్టేజ్ అప్లై చేస్తామో ఈ స్విచ్ ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఇది మీకు స్విచ్ అనేది ఓపెన్గా ఉన్నప్పుడు, ఇదేమో స్విచ్ అనేదేమో క్లోజ్గా ఉన్నప్పుడు. ఇదేంటిది, సింగిల్ పోల్ సింగిల్ త్రూ, ఎందుకంటే మనకి 1 వేనే ఉంది. ఓకే, ఇది పోల్ అండి, మనకి కరెంట్ పాస్ చేయడానికి కూడా 1 వేనే ఉంది. ఇలా యూజ్ చేస్తామండి స్విచ్ని. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.